స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని గన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికలతో మరొకసారి రుజువైంది. నిజాయితీతో పనిచేసే వారికి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసే వారికి ఎన్ని రకాలైన విమర్శలు వచ్చినా ఆరోపణలు వచ్చినా వారికి అండగా నియోజకవర్గ ప్రజలు నిలబడతారనడానికి ఉదాహరణ మనకి మున్సిపాలిటీ. స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడ్డది. 18 వార్డులు 18,500 ఓట్లతోని గణపురం, శివపల్లి, చాగల్ 3 గ్రామ పంచాయతీలకి కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడ్డది. ఎన్నికలు జరిగితే 18 వార్డులలో 13 వార్డులు మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. పోలైన 15,000 ఓట్లలో 7,500 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. అంటే 50% ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేశారు. బీఆర్ఎస్ 5,000 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 30% ఓట్లు వచ్చాయి. 33% ఓట్లు వచ్చాయి. 50% కాంగ్రెస్ వస్తే 33% బీఆర్ఎస్ వచ్చాయి. మిగతా కొన్ని ఇండిపెండెన్స్, కొన్ని బీజేపీ పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కొత్తగా మున్సిపాలిటీ ఏర్పాటు కావడం, కాంగ్రెస్ ప్రభుత్వము మున్సిపాలిటీ అభివృద్ధి కొరకు 50 కోట్ల నిధులు విడుదల చేయడం, అందులో 25 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభం కావడంతో ఈ ప్రభుత్వం ద్వారానే అభివృద్ధి జరుగుతుంది అని ప్రజలు నమ్మారు. అంతేకాకుండా అధికారంలో ఉన్న పార్టీకి ఓటేస్తే పవిత్ర అభివృద్ధి చెందుతుంది అని నేను స్పష్టంగా ఓటర్లకు చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఉన్నది, ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్యేగా నేనున్నా. మీరు అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటే అభివృద్ధికి అవకాశం ఎక్కువగా ఉంది, వేగంగా అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. దానికి ప్రజలు చాలా స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఎంపికైన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి నియోజకవర్గము గత 15 సంవత్సరాలుగా అభివృద్ధికి దూరంగా ఉంది. కాబట్టి మళ్ళీ మనం ప్రతిపక్షంలో ఉంటే ఇంకా ఈ నియోజకవర్గానికి నష్టం జరుగుతుంది, అన్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే నిధులు వస్తాయనే ఆలోచనతో నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. దానిపైన చాలా మంది చాలా రకాలుగా ఆరోపణలు, విమర్శలు, స్థాయిని దాటి సభ్యతను మర్చి కూడా అనేక రకాలుగా విమర్శలు చేశారు. కానీ ప్రజలు అవి ఏమీ పట్టించుకోలేదు. కడియం శ్రీని నాయకత్వంలో మాత్రమే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వ సహకారంతోనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని నమ్మి దాదాపు అన్ని ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు బలపరుస్తూ వచ్చారు. ప్రధానంగా ఎంపీ ఎన్నికల్లో దాదాపు 55,000 ఓట్ల మెజారిటీ వచ్చారు. మొన్న జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, సర్పంచ్ ఎన్నికల్లో కూడా 143 గ్రామ పంచాయతీ ఎన్నికలు పెడితే 100 గ్రామ పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. నేను ఓటింగ్
పర్సంటేజ్ కూడా తీశారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చినాయని ఓటింగ్ పర్సెంట్ తీస్తే దాదాపు 1,00,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తే 60,000 ఓట్లు బీఆర్ఎస్ పార్టీ వచ్చాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు ఇంకా ఇండిపెండెన్స్ ఇతర ఎన్నికలు కాకుండా అలా చూసినా 70% పోయిన ఓట్లలో 70% సర్పంచ్ మనకు వచ్చింది. దాదాపు 50% ఓటింగ్ వచ్చింది. 70% సర్పంచ్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అదేవిధంగా మొన్న మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి. మున్సిపాలిటీలో కూడా 18 వార్డులు కాదు 13 వార్డులు గెలుచుకున్నా. అక్కడ కూడా 70% వార్డ్స్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. 50% ఓటింగ్ వచ్చింది. అంటే చౌకబారు విమర్శలు చేసే రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. మీ విమర్శలు ప్రజలు ఏదైనా పట్టించుకుంటున్నారు. ఎందుకు అనవసరమైన విమర్శలు చేసి నవ్వులో పాల్గొంటారు. ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టకుండా ప్రజా సమస్యలపైన ప్రభుత్వం పైన పోరాటం చేయకుండా కడియన్సీని టార్గెట్ చేసి మాట్లాడడం ద్వారా మీకు ఏ రకమైన రాజకీయ లబ్ధి లభించడం లేదు అనేది ఈ వరుసగా జరిగిన 3 ఎన్నికలలో రుజువైంది. ఇప్పటికైనా అసలేని పనిలేని చౌకబారు విమర్శలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే రాజకీయాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుస్తున్నాను. గ్రామ పంచాయతీలలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాం. మున్సిపాలిటీలో మెజారిటీ స్థానాలు గెలుచుకున్నాం. మున్సిపాలిటీ కైవసం చేసుకున్నాం. 100 గ్రామ పంచాయతీలు కైవసం చేసుకున్నాం. ఈ ఫలితాలతోని ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం ఉంది. స్థానిక ఎమ్మెల్యే పట్ల విశ్వాసం ఉందని తెలిసిన ఈ ఫలితాల ద్వారా మా బాధ్యత మరింత పెరిగినట్టుగా నేను భావిస్తున్నాను. మరింత జాగ్రత్తగా పనిచేస్తాం. నిజాయితీగా పనిచేస్తాం. అవినీతి అక్రమాలకు అవకాశం లేకుండా పనిచేస్తాం. నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం తప్ప ఎక్కడ కూడా తప్పుడు పనులు చేయడం కానీ ప్రజలకు తలవంపు తీసుకొచ్చే పని మాత్రము చేయము అని చెప్పి మరొకసారి నియోజకవర్గ ప్రజలకు నేను హామీ ఇస్తున్నాను. ఈ ఫలితాలను ముఖ్యమంత్రి గారికి నివేదించి వారి దృష్టికి తీసుకువెళ్ళి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల, ముఖ్యమంత్రి గారి పట్ల, ప్రభుత్వం పట్ల, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కడియం శ్రీ నాయకత్వం పట్ల ప్రజలకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని కాపాడుకోవాలని మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. దానికి మాకు నిధులు కావాలని తప్పకుండా అడిగి వచ్చే 1-2 సంవత్సరాల్లో గణనీయమైన అభివృద్ధి నిరంతరం నియోజకవర్గం సాధించే విధంగా నా ప్రణాళిక ఉంటుంది. ఇప్పటికే దాదాపు 1,400 కోట్ల నిధులు తీసుకొచ్చాం. పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ కార్యరూపానికి రావాలి అంటే తప్పకుండా కొంత సమయం పడుతుంది. ప్రధానంగా జవహర్ హెడ్ క్వార్టర్లో ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎంపీడీఓ ఆఫీస్ కానీ చాలా స్ట్రిక్ట్ అవసరం ఉన్నాయి. కొత్తగా ఈ 2 బిల్డింగ్లు కట్టవలసిన అవసరం ఉన్నది. బ్యాంక్ ఆఫ్ బరోడా మంజూరు అయిందని సరైన భవనం దొరకక బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ గురించి మనం ప్రారంభించుకోలేకపోయినాం. బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచ్ ప్రారంభించుకోవడం ఈ 2 కార్యాలయాలకు కొత్త భవనాలకు నిధులు తీసుకొచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తాను. జఫర్గఢ్ గ్రామంలో ఇంకా కొన్ని సిసి రోడ్లు సైడ్ లైన్ చేయవలసిన అవసరం లేదు. ఎక్కువ ఇందిరా మైన్లు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా జఫర్గఢ్ గ్రామం పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. మన ఇండిపెండెంట్గా గెలిచిన మోహన్రావు గారు కూడా నాతో కలిసి పనిచేయడానికి, ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి ముందుకు వచ్చారు. అందరం కలిసి ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు పనిచేస్తూ గ్రామాల అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలకు నిజాయితీతో కూడిన అవినీతికి ఆస్కారం లేని పరిపాలన అందించే విధంగా మా పనికి ఉంటుంది.
అందుకు అందరూ సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.